पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 155, 156 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 155 శ్లోకాన్ని వినేద్దాం. ముంజాదిశీకామివ దృశ్యవర్గాత్ ప్రత్యంచమాత్మానమసంగమక్రియం వివిచ్య తత్ర ప్రవిలాప్య సర్వం తదాత్మనా తిష్టతి యస్స ముక్తః. ముంజాత్ ముంజమనిడి తృణము నుండి, ఇషికామివ ఇషికను వలె, దృశ్యవర్గాత్ దృశ్యవర్గము నుండి, అసంగం సంగరహితమును, అక్రియం క్రియారహితమును, ప్రత్యంచం ఆత్మానం ప్రత్యేగాత్మను వివిచ్య వేరుచేసి, తత్ర దానియందే సర్వం సమస్తమైన దాన్ని ప్రవిలాప్య విలీనము చేసి, యహ ఎవడు తదాత్మనా దాని రూపంతో తిష్టతి ఉంటాడో, సహ అతడు ముక్తః ముక్తుడు అంటున్నారు ఇక్కడ శంకరుల వారు. అంటే అసంగము అక్రియము అయిన ప్రత్యేగాత్మను ముంజదర్పంలోని ముళ్ళును వలె జాగ్రత్తగా ఈ దృశ్యవర్గం నుండి వేరుచేసి, సమస్తాన్ని దానియందే లయం చేసి ఆత్మభావంతో ఉన్నవాడే ముక్తపురుషుడయ్యా. ఆత్మను కప్పి ఉంచినట్టు మనం వేరు చేయవలసినట్టు పంచకోశాల గురించి ఇక్కడ వివరించడం మొదలు పెడుతున్నారు ఆయన. ఈ విషయాన్ని మనం చూద్దాం. ముంజత్ ఇషికామివ అంటే ముంజగడ్డి నుంచి లోపలి తీగను తీసినట్లుగా అన్నమాట. దృశ్యవర్గాత్ కనిపించే వస్తువులన్నిటినీ లోపల ఉన్న ఆత్మను అసంగం సంబంధం లేనిది, క్రియలేని వివిచ్చ వేరు చేసి తెలుసుకొని, మిగతా అన్నిట్లాగా దానిలో లీనమయ్యేలా చేసి ఆత్మగా నిలబడేవాడు ముక్తుడు అంటూ. ముంజగడ్డి లోపల నుంచి నారును జాగ్రత్తగా వేరు చేసేసి, అంటే మనం కూడా శరీరము మనస్సు ప్రపంచం నుంచి ఈ ఆత్మను వేరు చెయ్యాల్సిందే. ఆత్మ ఏంటి? అసంగమైంది, అక్రియ అయినది కదా. అంటే దానికి సంబంధం లేదు, అదేం చేయదు, అనుభవించదు. అకర్త అభోక్త అంటాం కదా మనం. అలాగా అన్నీ ఆత్మలోనే లీనమై ఉన్నట్లుగా గ్రహించాలి. ఈ స్థితిలో నిలబడితే అతడు ముక్తుడవుతాడు అంటూ చెప్పడం జరిగిందనమాట. ఈ ముంజగడ్డి ఎలా ఉంటుందంటే బయట గట్టిగా ఉంటుంది, లోపల చాలా సున్నితమైన తీగ అనమాట అది. దాన్ని తీసేందుకు జాగ్రత్తగా సహనంతోటి మనం తీయాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మను గ్రహించడానికి సూక్ష్మ విచారం అవసరం. కనిపించేవన్నీ శరీరము మనస్సు భావాలు ఇవంతా కూడాను దృశ్యం మనకి. ద్రష్ట ఎవరు? ఆత్మ. ఆత్మ ఎలా ఉంటుంది? ఎవరితోనూ సంబంధం లేకుండా ఉంటుంది. శరీరం బాధపడినా ఆత్మకి ఏం సంబంధం లేదు. ఆత్మ ఏ పని చేయదు. శరీరం అన్నది మనస్సు స్థాయిలోనే. ప్రవిలాప్య సర్వం అంటే ఆత్మలోనే కనిపిస్తున్నాయి అన్నది మనం గ్రహించగలాలి. ఇక్కడ బృహదారణ్యకం మనకి
ఆత్మ అసంగము, సంబంధం లేనిది. ఆత్మానం రతినం విత్తి, ఆత్మ వేరు శరీరం వేరు అంటూ చెప్తుంది. సర్వం కల్విదం బ్రహ్మ అంటూ ఈ సమస్తం బ్రహ్మే అంటూ చెప్తుంది. భగవద్గీత కూడా మనకి సర్వభూతస్తమ ఆత్మానం అంటూ అన్నిట్లోనూ ఆత్మనే చూస్తాడు ఎవరు, జ్ఞాని అంటూ చెప్తుందనమాట. నేనేమి చెయ్యను అని అతడు నైవ కించిత్ కరోమి అంటూ తెలుసుకుంటాడు. ఈ రకంగా మనం ఈ శ్లోకంలో అక్రియ అయిన ప్రత్యేగాత్మను ముళ్ళులాగా తీసేయాలి అంటూ ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. ఆకులన్నీ పొరలతో అతుక్కుపోయి ఉండే ఒక రకమైన గడ్డి పేరే ముంజగడ్డి అని అనుకున్నాం కదా. ఇది కూడా ఒక అరటి చెట్టు లాంటిదే అన్నమాట. అన్ని ఆకుల్ని ఒకదాని తర్వాత మరొకటి తొలగిస్తూ వెళ్తే మూలం కనబడుతుంది. అదేవిధంగా ఈ నిష్క్రియము నిస్సంగము అయిన ఆత్మను దాన్ని వారించి పొరలన్నింటినీ ఒక్కొక్కటిని తొలగించుకుంటూ చూడగలిగితే మనం ఈ ఆత్మస్వరూపం మనకి బోధపడుతుంది అంటూ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మూలం ఎంతో సున్నితంగా ఉంటుంది కాబట్టి పొరలను తొలగించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా మనం తొలగించాలి. దృశ్యంగా నిర్దేశించబడే వాటినన్నింటినీ ఆత్మ నుండి భిన్నంగా ఉన్నవి అంటూ చెప్పుకోవచ్చు అనమాట. శరీరము, మనస్సు, బుద్ధి, దర్శించేవాడు, భావించేవాడు, విచారించేవాడు అవన్నీ కూడాను మన చేతే గుర్తింపబడుతున్నాయి కాబట్టి అవి ఆత్మ నుండి వేరుగా ఉంటాయి. ఇవి ఆత్మను ఆవరించిన పొరలు మాత్రమే. ముంజగడ్డి లాగానే వీటన్నిటినీ తొలగించి జాగ్రత్తగా చూస్తే వీటి లోపల స్పష్టంగా ఒకటి స్ఫురిస్తుంది. అంటే ఈ సున్నితంగా అడుగున ఉన్నట్లుగానే ఈ కోశాలన్నిటికీ ఆధారంగా వాటి అంతర్భాగంలో నిష్క్రియగా నిస్సంగంగా ఒక ఆత్మ ఉందన్నమాట. దాన్ని స్పష్టంగా మనం గుర్తించగలం. ఈ ప్రత్యేగాత్మ మనందరిలోనూ విషయాల్ని గుర్తించే విషయంగా తెలివిగా నిత్యం ఉన్నప్పటికీ మన శరీర మనస్సు బుద్ధుల ద్వారా బాహ్యాభిముఖమై మనం చూస్తూ ఉండడం వల్ల దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం అన్నమాట. కాబట్టి వాటిని ఈ కర్తృత్వ భోక్తృత్వాలు అహంకారాన్ని చేకూర్చిపెడుతున్నాయి ఈ శరీరానికి. దాన్ని సాక్షిగా చూస్తున్నవాడు ఆత్మ లోపలున్నాడు. వాడిని తెలుసుకోగలిగితే మనం జీవన్ముక్తులం అవుతాం అంటూ ఇక్కడ చెప్పారనమాట. ఇక నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో పంచకోశాలని ఒక్కొక్క దాన్ని విడివిడిగా వివరిస్తూ వస్తున్నారు జగద్గురువులు వారు. దాన్ని కూడా మనం ఈరోజు మొదలు పెట్టుకుందాం. ఇక్కడి నుంచి మనకి ఒక 10 శ్లోకాల పాటు ఈ పంచకోశాలు అన్నవి చెప్తూ అవి ఎలా మనం కావు, వాటితో ఎలాగా తాదాత్మ్యం చెంది ఉన్నాము అన్నది కూడా అందులో వివరిస్తారనమాట. ఇప్పుడు మనం 156 శ్లోకాన్ని చూద్దాం. దేహోయమన్న భవనో నమయస్తు కోశో యన్యేన జీవతి వినశ్యతి తద్విహీనః త్వక్చర్మ మాంస రుధిరాస్తి పురీషరాశిః నాయం స్వయం భవితుమర్హతి నిత్య శుద్ధః. అన్నభవనః అన్నం నుండి జన్మించిన, అయం ఈ దేహః దేహము, అన్నమయ కోశః అన్నమయ కోశము, హి ఎందుచేత అంటే అన్నేన అన్నము చేత జీవతి జీవిస్తోంది, తద్విహీనః అది లేనిదై, వినశ్యతి నశిస్తుంది అది లేకపోతే నశిస్తుంది అనమాట. త్వక్ అంటే చర్మము, మాంస అంటే మాంసము, రుధిర అంటే రక్తము, అస్థి అంటే ఎముకలు, పురీష అంటే మలము వీడి యొక్క, రాశి రాశి అయిన అయం ఈ దేహము, స్వయం తాను, నిత్యశుద్ధ నిత్యశుద్ధాత్మ, భవితుం అగుట నా అర్హతి అర్హము కాదు అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే అన్నంతో ఉత్పన్నమైన ఈ శరీరాన్ని అన్నమయ కోసం అంటాం. అన్నం ఉంటేనే అది బ్రతికి ఉంటుంది, అన్నం లేకపోతే అది నశిస్తుంది. ఈ త్వక్కు, చర్మము, మాంసం, రక్తము, ఎముకలు, మలము మొదలైన అన్నిటి సమూహాలైన ఈ దేహం నిత్యము శుద్ధమైన ఆత్మ ఎప్పటికీ కాలేదయ్యా బాబు అంటూ ఇక్కడ శంకర భగవత్పాదులు వారు మనకి చెప్తున్నారనమాట. ప్రాణకోటిలో అత్యధిక భాగానికి స్థూల శరీరం అత్యంత ఆకర్షణీయమైంది అని అనుకుంటాం మనం. మనలో కూడా చాలామందికి దీనికంటే గొప్పది దివ్యమైనది ఏదైనా ఉంటుందనే తెలియదు. అలా అనేక వేల సంవత్సరాల నుండి మనిషి శరీరంగానే జీవిస్తూ ఉన్నాడు అంటారు ఇక్కడ స్వామీజీ వారు. ఆయన వివరణ మనం విందాం ఈరోజు.
ఒక జన్మ తర్వాత మరొక జన్మగా తన జాతి మిగిలి ఉండాలనే ఆశతోటి జీవితంతో పోరాడుతూనే జీవిస్తున్నాడు ఈ జీవి అంటున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ శరీరం నేను కాదు అని అనుకోవడం హాస్యాస్పదంగా, అసంభవంగా, అసహజంగా అనిపిస్తుంది. అందుకే విజ్ఞాన శాస్త్రం అనుసరించే పద్ధతిని అనుసరించి ఈ శ్లోకాలు శరీరాన్ని విడదీసి చూపిస్తూ పరిశీలించే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. శరీరంలోని భాగాలు, అవి పనిచేసే విధానం, బాహ్య ప్రపంచ జ్ఞానాన్ని శరీరం ఏ విధంగా గ్రహిస్తోంది, శరీరంతో శరీరానికి గల సంబంధం ఏమిటి, శరీరానికి ప్రపంచానికి గల సంబంధం ఏమిటి, వీటన్నిటినీ ఎంతో జాగ్రత్తగా, సునిశ్చితంగా, తీక్షణంగా పరిశీలించి చూస్తే అప్పుడు మనకి ఈ శరీరం నేను కాదు అనే విషయం స్పష్టంగా బోధపడుతుందన్నమాట. ఈ విధమైన జ్ఞానం వల్ల మాత్రమే మనం శరీర తాదాత్మ్యం నుండి బయటపడగలుగుతాము. ఇక్కడ చూసిన వాదన విధానం ఎంతో సులభంగా అర్థమయ్యేలాగా అమర్చబడి ఉంటుందన్నమాట. మనం స్వంతంగా విడిగా మననం చేయడానికి ఈ వాదాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి అంటున్నారు స్వామివారు. ఈ శ్లోకంలో శరీరం పరిశీలన కోసం చాలా దగ్గరగా చూపించబడుతోంది. ఈ శరీరం దీని తండ్రి యొక్క పురీషణాలంలోని బీజం వల్ల జన్మించింది. తండ్రి తిన్న ఆహార రస సారం వలన బీజం ఉత్పత్తి అయింది. ఆ బీజం తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి తినే ఆహారం వల్ల పోషించబడుతోంది. పుట్టిన తర్వాత రోజూ తినే ఆహారంతో ఇది పెరుగుతోంది. చనిపోయిన తర్వాత ఈ దేహం మరికొన్ని ప్రాణులకు, అంటే పక్షులు, క్రిమికీటకాలు, చెట్లు మొదలైన వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది. అందుచేతనే అన్నం నుండి పుట్టి అన్నం వల్ల పెరిగి చివరిగా మరికొన్ని ప్రాణులకు ఆహారంగా మారే ఈ శరీరాన్ని అన్నమయ్య కోసం అనడం ఎంతో సమంజసంగా, సమర్థనీయంగా ఉంది. ఈ శరీరాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో చర్మము, మాంసము, రక్తము, ఎముకలు, మజ్జ మాత్రమేనన్న విషయం మనకి స్పష్టంగా బోధపడుతుంది. ఈ భాగాలతో చేయబడ్డ ఈ పాత్రలో మలం నిండి ఉంటుంది. ఇవన్నీ కలిస్తే ఎంతో ఆకర్షణీయమైన, ప్రేమాస్పదమైన శరీరం ఏర్పడుతోంది. అసహ్యము, అపవిత్రము ఈ శరీరం. మరి నిత్యశుద్ధమైన ఆత్మ అవడానికి ఏ రకంగా అవకాశం ఉంది? ఇక్కడ శరీర నిర్మాణానికి ఉపయోగపడే పదార్థాలన్నీ కూడా పరిమితమైనవే కాబట్టి, మరి ఆత్మకి పరిమితి లేదు కాబట్టి ఇది ఆత్మ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ నేతి అంటూ ఇక్కడ ఒకటి కొట్టివేయడం జరిగిపోతుందన్నమాట. ఈ రకంగా మనం చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనకి పెద్దలు ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలను మనకి ఇస్తూ ఎప్పటికప్పుడు మనని అలర్ట్ చేస్తూ వస్తున్నారన్నమాట. అందుకే మనకి శాస్త్రజ్ఞానం చాలా అవసరము. శాస్త్రాల్ని మనం చదువుతూ వంట పట్టించుకుంటూ పోతూ ఉంటే కనీసం ఒక వయసు వచ్చాకైనా మనం ఈ తప్పులు జరుగుతున్నాయి మనతోటి అనేది తెలుసుకుని వాటిని చేయడం ఆపేస్తామని ఈ పెద్దలందరి ఆశ అన్నమాట. మనందరం కూడాను వారు చెప్పిన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.